మీరు చూస్తున్నారు ఫ్యాక్టరీ యూ నీడ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు సూర్య. ప్రజెంట్ వీడియోలో ఇచ్చిన బీమ్కి షియర్ ఫోర్స్ డయాగ్రాము మరియు బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో చూద్దామండి. బీమ్ వచ్చేసేసి రెండు యాక్షన్స్ ఉన్నాయండి. యాక్షన్స్ నథింగ్ బట్ లోడ్స్. బీమ్ మీద రెండు లోడ్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ వన్ లోడ్, 20 kN ఈజ్ వన్ లోడ్. అదేవిధంగా డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అంటే కొంత లెంత్లో యాక్ట్ అయ్యే లోడ్ని మనం డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అంటాము. డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ యొక్క ఇంటెన్సిటీ ఎంత అంటే 10 kN/మీటర్, అంటే ఒక మీటర్ లెంత్లో 10 kN ఉందంటండి. ఇవి యాక్షన్స్ ఆన్ ది బీమ్. అండ్ సపోర్ట్స్ వచ్చేసి ఒక హింజ్ ఉంది, ఒక రోలర్ ఉంది. ఓకే, దీన్ని సాల్వ్ చేసే ప్రొసీజర్లో మనం స్టెప్స్గా చూద్దామండి. ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేస్తామంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్, ఎఫ్పిడి ఇస్ నథింగ్ బట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏమిటంటే ఇచ్చిన గివెన్ బీమ్ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకొని ఆ బీమ్ మీద యాక్ట్ అయ్యే లోడ్స్ 10 kN. ఓకే, యాక్ట్ అయ్యే లోడ్స్ని, అదేవిధంగా సపోర్ట్ దగ్గర నుంచి వచ్చే రియాక్షన్స్ని చూపించడాన్ని మనము ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటాము. ఇక్కడ యాక్షన్స్ చూపించేసాం కాబట్టి రియాక్షన్స్ చూడండి. రియాక్షన్స్ దగ్గరకు వచ్చేసరికి హింజ్ సపోర్ట్ కెన్ ఆఫర్ 2 రియాక్షన్స్ కదండి. హింజ్ సపోర్ట్ 2 రియాక్షన్స్ ఆఫర్ చేస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఒక రియాక్షన్, ఇంకొకటి ఏంటి హారిజంటల్ రియాక్షన్ని ఆఫర్ చేయగలదు హింజ్ సపోర్ట్. అదేవిధంగా ఇక్కడ ఉంది రోలర్ సపోర్ట్. బీమ్కి ఒక ఎండ్లో వచ్చేసి హింజ్ సపోర్ట్, ఇంకొక ఎండ్ వచ్చేసి రోలర్ సపోర్ట్ ఉంది కాబట్టి రోలర్ సపోర్ట్ విల్ ఆఫర్ 1 అప్వర్డ్ రియాక్షన్ లేదా రియాక్షన్ అగైనెస్ట్ లోడ్. లోడ్ ఏ డైరెక్షన్లో అయితే పడుతుందో ఆ డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో రోలర్ సపోర్ట్ రియాక్షన్ ఇస్తుంది. ఇక్కడ మనం ఏంటంటే ప్రాబ్లంలోకి వెళ్ళక ముందు స్టార్టింగ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఈ పాయింట్ నేను ఏ అని నేమ్ చేసుకుంటాను. పాయింట్ లోడ్ యాక్ట్ అయ్యే దగ్గర నేను బి అని నేమ్ చేసుకుంటాను. ఇక్కడ సి అండ్ ఇక్కడ వచ్చేసి డి. అన్నీ నేను నేమింగ్ ఇచ్చుకున్నానండి ప్రతి పాయింట్కి. ఓకే, రైట్. హింజ్ సపోర్ట్ వచ్చి పాయింట్ ఏ దగ్గర ఉంది కాబట్టి దీనికి నేను వర్టికల్ రియాక్షన్ కాబట్టి విఏ అని నేమ్ చేస్తున్నాను రియాక్షన్. అండ్ హెచ్ఏ వచ్చి హారిజంటల్ రియాక్షన్ ఎట్ సపోర్ట్ ఏ. అదేవిధంగా డి దగ్గర సపోర్ట్ కాబట్టి ఈ సపోర్ట్ వర్టికల్ రియాక్షన్ నేను ఏమంటున్నానంటే విడి. వర్టికల్ రియాక్షన్ ఎట్ డి. మనం ఇంజనీరింగ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒక సింబల్ని కానీ మనం చూపిస్తున్నాము అంటే ఆ సింబల్ ఏంటి అనేది మనం ముందు చెప్పాల్సి వస్తుంది అన్నమాట. చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చే డిస్టెన్స్ 2 మీటర్స్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2 మీటర్స్ అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2 మీటర్స్. ఓకే, ఇక్కడ నేనేం చెప్తున్నానంటే వేర్ విఏ విడి అండ్ హెచ్ఏ ఆర్ ది సపోర్ట్ రియాక్షన్స్. ఈ డయాగ్రామ్ మనం ఏమని చెప్పొచ్చు అంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఓకే, ఫ్రీ బాడీ డయాగ్రామ్లో యాక్షన్స్ ఉంటాయి అండ్ రియాక్షన్స్ ఉంటాయి. ఈ బీమ్కి యాక్సిస్ని మనం చూపించాలన్నమాట. యాక్సిస్ని యూజువల్గా డయాగ్రామ్లోనైనా చూపించుకోవచ్చు, అదర్వైజ్ డయాగ్రామ్ బయట అయినా చూపించుకోవచ్చు. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. దట్ మీన్స్ దిస్ ఈజ్ వై యాక్సిస్ అండ్ ఇదంతా ఎక్స్ యాక్సిస్. డయాగ్రామ్లో యాక్సిస్ని చూపించుకుంటే క్లమ్సీ అయిపోతుంది కాబట్టి నేనేం చేస్తానంటే డయాగ్రామ్ బయట ఒక దగ్గర నేను యాక్సిస్ని చూపించుకుంటాను. దిస్ ఈజ్ మై ఎక్స్ యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ మై వై యాక్సిస్. ఎందుకంటే ఫర్దర్గా మనం చేసే సొల్యూషన్ అంతా కూడా యాక్సిస్తో మాట్లాడుకుంటూ చేసుకుంటాం అనమాట. యాక్సిస్కి ఈ డయాగ్రామ్కి చాలా ఇంటర్లింకింగ్ ఉంటుంది కాబట్టి యాక్సిస్ని చూపించకుండా మనము ప్రాబ్లమ్ని చేయడం కొంతవరకు మిస్టేక్లోనే. ఫర్దర్గా ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సైన్ కన్వెన్షన్. ఓకే, ఒక ఫోర్సు రైట్ డైరెక్షన్లో పోతే పాజిటివ్ తీసుకోవాలా, నెగిటివ్ తీసుకోవాలా? అట్ ద సేమ్ టైం ఒక ఫోర్సు అప్వర్డ్ పోతుంది అంటే పాజిటివ్ తీసుకోవాలా, నెగిటివ్ తీసుకోవాలా? బికాస్ అప్వర్డ్ ఫోర్సెస్ ఉన్నాయి, డౌన్వర్డ్ ఫోర్సెస్ ఉన్నాయి. అప్వర్డ్ ఫోర్సెస్ని ఎలా తీసుకోవాలి, డౌన్వర్డ్ ఫోర్సెస్ని ఎలా తీసుకోవాలి? దానికోసం ఏంటంటే మనం ఒక స్టాండర్డ్ సైన్ కన్వెన్షన్ ఫాలో అవ్వాలి. కాబట్టి రైట్ సైడ్ పోయే ఫోర్సెస్ అన్నింటిని పాజిటివ్ అనుకుంటాం. అట్ ద సేమ్ టైం అప్వర్డ్ సైడ్ పోయే ఫోర్సెస్ అన్నింటిని మనం పాజిటివ్ అనుకుంటాం. ఓకే, రైట్. ఇది ఒక సైన్ కన్వెన్షన్ లాగా మనకి గుర్తుండాలన్నమాట. ఓకే, రైట్. ఇప్పుడు ఏంటంటే స్టెప్ 2 చూద్దామండి. ఓకే, స్టెప్ 2 ఏంటంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ రియాక్షన్స్. ఈ 3 రియాక్షన్స్ని మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫైండ్ అవుట్ చేయడం కోసము యూజింగ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్. ఓకే, వీఆర్ యూజింగ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్. ఫ్రమ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఏంటండి? స్ట్రక్చర్కి వీఆర్ హ్యావింగ్ 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్. అదే 3 డైమెన్షనల్ స్ట్రక్చర్కి అయితే 6 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఉంటాయి. మనకి 2 డైమెన్షనల్ బీమ్ వచ్చేసి 2 డైమెన్షనల్ కాబట్టి ఈ 2 డైమెన్షనల్
స్ట్రక్చర్కి మనకున్న ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఏంటండి? మనకున్న ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ వచ్చేసి వీఆర్ హ్యావింగ్ 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్. ఆ 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్లో ఫస్ట్ ఏంటండి? సమ్ ఆఫ్ ఫోర్సెస్ అలాంగ్ x డైరెక్షన్ ఈక్వల్ టు 0. సెకండ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ వచ్చేసి సమ్ ఆఫ్ ఫోర్సెస్ అలాంగ్ y డైరెక్షన్ ఈక్వల్ టు 0 అండ్ సమ్ ఆఫ్ మూమెంట్స్ ఈక్వల్ టు 0. సో ఇవి 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్. ఓకే, ఈ 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ని యూస్ చేసుకొని మనకి కావాల్సిన 3 అన్నోన్స్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈక్వేషన్ 1 అంటే ఏంటి? ఆల్ ఫోర్సెస్ లేదా ఆల్జిబ్రిక్ సమ్. ది సమ్మేషన్ మీన్స్ ఆల్జిబ్రిక్ సమ్. సో ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఫోర్సెస్ ఓన్లీ ఇన్ x డైరెక్షన్. ఓకేనా? సో ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్లో మొత్తం ఎన్నైతే ఫోర్సెస్ ఉన్నాయో ఆ ఫోర్సెస్ మొత్తం సమ్ చేసుకొని ఈక్వల్ టు 0 చేయాలి. ఓకేనా? మొత్తాటిని సమ్ చేయాలన్నాను, బట్ ఏ డైరెక్షన్లో ఉండే ఫోర్సెస్ మొత్తం ఓన్లీ x డైరెక్షన్లో యాక్ట్ అవుతున్న ఫోర్సెస్ మొత్తాటిని సమ్ చేసుకొని ఈక్వల్ టు 0 చేసుకోవాలన్నమాట. సో ఈ డయాగ్రామ్లో కానీ మనం గమనించాము అంటే మనకున్న ఓన్లీ హారిజంటల్ ఫోర్సెస్లో ఉన్న ఒకే ఒక ఫోర్స్ వచ్చేసి HA. ఇంకేమైనా హారిజంటల్ ఫోర్సెస్ ఉన్నాయా? VA అనేది వర్టికల్, 20 అనేది వర్టికల్, 10 అనేది వర్టికల్ అండ్ VD ఆల్సో వర్టికల్. సో ఆల్ ఆర్ వర్టికల్ ఎక్సెప్ట్ HA. సో HA అనేది ఒక్కటే ఉంది కాబట్టి సో ఐఎమ్ రైటింగ్ HA. ఓకే, ఇది టువర్డ్స్ రైట్ కాబట్టి పాజిటివ్ సింబల్. ఓకే, HA. ఇంకేమన్నా ఉన్నాయి అంటే సమ్ చేసుకుంటాం, ఈక్వల్ టు 0 చేస్తాం. సో ఇంకేమీ లేవు కాబట్టి సో ఐఎమ్ ఈక్వేటింగ్ దిస్ HA ఈక్వల్ టు 0. ఓకే, HA ఈక్వల్ టు 0. సో ఫైనల్లీ వీ గాట్ వన్ ఆన్సర్. సపోర్ట్ రియాక్షన్స్లో ఒక HA వచ్చేసింది కదా, ఇంకా రిమైండర్ ఏమున్నాయి? VA ఉంది, VD ఉంది. ఓకే, ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఫస్ట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ అయిపోయింది కాబట్టి ఈక్వేషన్ 2ని యూస్ చేద్దాం ఇప్పుడు. ఓకే, ఈక్వేషన్ 2 ఏంటండి? సమ్ ఆఫ్ ఆల్ ది ఫోర్సెస్, సమ్మేషన్ సింబల్ పెట్టాం కాబట్టి సమ్ ఆఫ్ ఆల్ ది ఫోర్సెస్ ఏ డైరెక్షన్లో? ఓన్లీ y డైరెక్షన్. సో x డైరెక్షన్లో ఉంటే మనకు సంబంధం లేదు, ఓన్లీ y డైరెక్షన్లో ఉన్న ఫోర్సెస్ని మాత్రమే మనం చూసుకోవాలి. సో y డైరెక్షన్లో ఉన్న ఫోర్సెస్ ఏమున్నాయి? ఓకే, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకుంటూ రైట్ సైడ్కి వెళ్దామండి. ఓకే, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్దాం. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కానీ ఫస్ట్ ఫోర్స్ చూసామంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫోర్స్ వర్టికల్ ఫోర్సెస్ కాబట్టి VA ఇస్ ద వర్టికల్ ఫోర్స్. VA అది అప్వర్డ్ కాబట్టి పాజిటివ్. దెన్ తర్వాత ఏముంది? VA అయిపోయింది. తర్వాత ఏ ఫోర్స్ ఉంది? 20 kN ఈజ్ ద ఫోర్స్. 20, బట్ దిస్ 20 ఈజ్ యాక్టింగ్ డౌన్వర్డ్స్. సో మన యాక్సిస్లో పైకి పోతే పాజిటివ్, కిందకి వస్తే ఏమవుతుంది? నెగిటివ్ వస్తుంది కాబట్టి సో -20 అయిపోయింది. తర్వాత ఇంకేముంది? లోడ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. ఓకే, యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. సో ఈ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ 10 kN/m అన్నాడండి. 10 kN/m అన్నారు. సో పర్ మీటర్ అన్నారు కాబట్టి నాకు పర్ మీటర్తో అవసరం లేదు. వాట్ ఈస్ ద టోటల్ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ మనకు కావాలి. ఓకే, వాట్ ఈస్ ద టోటల్ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్? టోటల్ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ కావాలంటే ఏం చేస్తామండి? లెంత్ ఇంటూ ఇంటెన్సిటీ చేస్తే మనకు కావాల్సిన టోటల్ లోడ్ వస్తుంది. టోటల్ లోడ్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ లోడ్ ఎంత వస్తుంది? ఇక్కడ రాస్తున్నాను. టోటల్ లోడ్ ఈజ్ నథింగ్ బట్ 10 × 2, దట్ ఈస్ నథింగ్ బట్ 20 kN. దిస్ ఈజ్ నాట్ స్మాల్ క్యాపిటల్ K, దిస్ ఈజ్ స్మాల్ k. స్మాల్ k మీన్స్ కిలో. 20 N. సో ఈ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ వల్ల వచ్చే టోటల్ లోడు అదంతా 20 kN. ఈ లెంత్ మధ్యలో యాక్ట్ అవుతుందని అజ్యూమ్ చేసుకుంటాం అనమాట. ఓకే, దిస్ ఈజ్ అజ్యూమ్, ఇమాజినరీ కాబట్టి నేను డాటెడ్ లైన్స్ తోటే చూపించాను. ఓకే, అంటే ఈ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ వల్ల వచ్చే ఎఫెక్ట్. ఓకే, ఎఫెక్ట్ని ఇక్కడ చూపించాను. ఓకే, నౌ ఇప్పుడు 1 అయిపోయింది, 2 అయిపోయింది. ఇంకొక 3ది వర్టికల్లీ డౌన్వర్డ్ లోడ్. ఇది కదా డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ ఈజ్ ద వర్టికల్లీ డౌన్వర్డ్ లోడ్. అదంతా డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ డౌన్వర్డ్ లోడ్, దట్ ఈస్ ఆల్సో 20 అండ్ దట్ ఈస్ యాక్టింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్ కాబట్టి y యాక్సిస్లో అప్వర్డ్ పాజిటివ్, డౌన్వర్డ్ నెగిటివ్ కాబట్టి అది కూడా నెగిటివ్నే, -20. సో డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ కూడా అయిపోయింది. ఓకే, వర్టికల్ లోడ్ అయిపోయింది, వర్టికల్లీ డౌన్వర్డ్ లోడ్ అయిపోయింది. దీనివల్ల వచ్చే టోటల్ ఎఫెక్ట్ని మనం క్యాలిక్యులేట్ చేసుకొని అది సెంటర్లో యాక్ట్ అవుతుందని అనుకున్నాము. సో ఈ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ కూడా అయిపోయింది. దెన్ VD దట్ ఈజ్ యాక్టింగ్ అప్వర్డ్ కాబట్టి పాజిటివ్. VD ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమీ లేవు కాబట్టి లేకపోతే ఇంకా ఈజ్ ఈక్వల్ టు 0 చేసేయడమే. ఓకే, నవ్వు చూడండి, VA + VD ఈజ్ ఈక్వల్ టు 40. ఓకే, సో నాకు డైరెక్ట్గా ఆన్సర్ రాలేదు, ఒక ఈక్వేషన్ వచ్చింది. సో ఆల్రెడీ 3 ఈక్వేషన్స్ అయిపోయాయి కాబట్టి ఐఎమ్ పుట్టింగ్ దిస్ ఈక్వేషన్ యాజ్ 4. ఓకే, దెన్ ఇంకేముందండి? ఈక్వేషన్ 3. సో 3ని వాడుకుందామండి. 3 అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది మూమెంట్స్ ఈక్వల్ టు 0. థర్డ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ యూస్ చేసుకొని మనం ఇప్పుడు ఈ బీమ్ని చూద్దామండి. ఓకే, రైట్. ఇప్పుడు మూమెంట్స్ అన్నాడు కాబట్టి మూమెంట్ ఏదో ఒక పాయింట్ దగ్గర తీసుకోవాలి కదా మనం మూమెంట్. సో మూమెంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ దగ్గర కానీ తీసుకున్నాను అనుకోండి. సో దిస్ ఈస్ పాయింట్ ఏ కాబట్టి ఏ దగ్గర కానీ నేను మూమెంట్స్ తీసుకున్నాను అనుకోండి. సో
ఈ మూమెంట్ కాబట్టి మూమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకే, సో మూమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాబట్టి నౌ ఐ ఆమ్ టేకింగ్ సమ్ ఆఫ్ మూమెంట్స్ ఎట్ ఏ ఈక్వల్ టు 0. ఓకే, నేను మూమెంట్స్ తీసుకుంటున్నాను, బట్ ఎక్కడ తీసుకుంటున్నాను? ఎట్ ఏ దగ్గర తీసుకుంటున్నాను. ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎట్ బి, బి ఈజ్ దిస్ వన్ కదా, బి అనేది ఇక్కడ. సో మీరు బి దగ్గర మూమెంట్స్ తీసుకునే పని అయితే తీసుకోవచ్చు. మూమెంట్ ఎట్ ఏ దగ్గర కానీ క్యాలిక్యులేట్ చేసుకుంటే, సో చూడండి, సో దిస్ ఈజ్ మై పాయింట్ ఏ. ఓకే, నౌ దిస్ ఈజ్ ఏ కాబట్టి మూమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకే, సో నౌ ఫస్ట్ ఇక్కడ చూడండి, ఏ దగ్గర ఏమేమి ఫోర్సెస్ ఉన్నాయి? హెచ్ఏ ఈజ్ వన్ ఫోర్స్ అండ్ విఏ ఈజ్ అనదర్ ఫోర్స్. సో మూమెంట్ ఈ రెండింటి వల్ల మూమెంట్ వస్తుందా? రాదు అండి. ఎందుకు రాదు? ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉండాలి కదా. బట్ ఈ రెండు ఫోర్సెస్ వచ్చేసి ఆ పాయింట్ గుండా పోతుంది కాబట్టి, సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 0 అవ్వడం వల్ల ఈ రెండింటి వల్ల వచ్చే మూమెంట్ 0. సో ఎనీ రాసుకుందామండి. ఓకే, సో హెచ్ఏ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? సో ఆ పాయింట్కి ఆ ఫోర్స్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లేదు కాబట్టి 0. ఓకే, అండ్ విఏ ఇంటూ ఫోర్స్, విఏ అంటే ఫోర్స్, విఏ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? 0. సో ఎనీథింగ్ ఇంటూ 0 ఈక్వల్ టు 0 కాబట్టి ఈ రెండింటి వల్ల మూమెంట్ రాదు. సో ఎనీ రాసుకుందాం. సో తర్వాత ఇంకేమున్నాయండి మూమెంట్? సో ఇక్కడ ఇది అయిపోతే నెక్స్ట్ ఇక్కడ 20 ఈజ్ ద ఫోర్స్ అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? ఏ కాడ నుంచి దీనికి 2 meters ఈజ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సార్ పాజిటివ్, లెఫ్ట్ సైడ్ ఫోర్సెస్ ఆర్ నెగిటివ్ అన్నాము. సిమిలర్లీ ఫోర్సెస్ కాకుండా మూమెంట్స్ గురించి కానీ మాట్లాడుకుంటే ఆల్ క్లాక్ వైజ్ మూమెంట్స్ ఆర్ పాజిటివ్, all clockwise movements are positive and all anti-clockwise movements are negative. Okay na? So from here onwards we must follow this sign conventions. Okay, right. సో ఇప్పుడు ఇది వచ్చేసి ఈ పాయింట్ దగ్గర ఈ బీమ్ని మొత్తాన్ని క్లాక్ వైజ్గా తిప్పుద్ది. ఓకే, సో మనం ఎక్కడైతే మూమెంట్ క్యాలిక్యులేట్ చేస్తున్నామో అక్కడ పిన్ చేసేసినట్ల రిమైనింగ్ మొత్తం ఫ్రీగా ఉన్నట్లు అనుకోవాలి. ఓకే, సో ఏ దగ్గర పిన్ చేసేసాం కాబట్టి పిన్ చేసిన దగ్గర మనం బీమ్ని కిందకి పైకి తిప్పొచ్చు కదా. సో కిందకి పైకి తిప్పొచ్చు కాబట్టి సో దిస్ ఫోర్స్ ఈజ్ రొటేటింగ్ దిస్ బీమ్. ఈ బీమ్ని తిప్పుతుంది. ఎలా తిప్పుతుంది? ఫోర్స్ కిందకి నెట్టుతుంది కాబట్టి నెట్టడం వల్ల బీమ్ అనేది క్లాక్ వైజ్గా తిరుగుతుంది అనమాట. ఓకే, ఇలా క్లాక్ వైజ్గా తిరుగుతుంది. ఓకే, సో క్లాక్ వైజ్ కాబట్టి ఐఎమ్ పుట్టింగ్ పాజిటివ్ సింబల్. ఓకే, పాజిటివ్ సింబల్. సో ఈ ఫోర్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏం ఫోర్స్ ఉంది? ఈ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ ఉంది. ఓకే, లోడ్, ఈ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ వల్ల వచ్చే టోటల్ లోడ్ని నేను క్యాలిక్యులేట్ చేశాను. ఆ క్యాలిక్యులేట్ చేసిన టోటల్ లోడ్ని ఎక్కడ యాక్ట్ అవుతుందని అనుకుంటున్నాను? ఆ టోటల్ లెంత్ ఎంతైతే ఉందో ఆ లెంత్ మధ్యలో యాక్ట్ అవుతుంది అనుకున్నాను. సో ఇక్కడ యాక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ అంటే ఈ చివరి నుంచి ఇక్కడికి అంటే సి నుంచి సి, ఇది సి కదా, ఈ సి నుంచి ఇక్కడకున్న డిస్టెన్స్ ఎంత అవుద్ది? 1 meter అవుద్ది. అంతేనా? సో నౌ మూమెంట్, ఈ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ వల్ల వచ్చే మూమెంట్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలిగా. మూమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఫోర్స్ ఈజ్ 20 అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అండి? 2 + 2 4 + 1 5. ఓకే, సో రైట్. సో దిస్ ఈజ్ ఆల్సో కాజింగ్ ఏ క్లాక్ వైజ్ రొటేషన్. సో కిందకి ఇలా నెడుతుంది కదా, నెట్టడం వల్ల సో బీమ్ అనేది ఇలా రొటేట్ అవుతుంది, కిందకి ఇట్లా రొటేట్ అవుతుంది. సో బీమ్, సో పాజిటివ్. సో 20 ఇంటూ వాట్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్? 2 + 2 4 4 + 1 5. ఓకే, దట్ ఈస్ మూమెంట్. ఇంకేమన్నా ఉన్నాయా ఫోర్సెస్? సో ఇది అయిపోయింది. డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ వల్ల వచ్చే మూమెంట్ అయిపోయింది. రిమైనింగ్ వన్ ఈజ్ విడి. ఓకే, విడి. సో విడి అనేది ఒక ఫోర్స్ కాబట్టి ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా. వాట్ ఇస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్? 2 4 6. సో 6 meters ఈజ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ ఏ అండ్ ఫోర్స్కి పాయింట్ ఏకి మధ్య ఉన్న డిస్టెన్స్ 6 meters. ఓకే, సో నౌ మూమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ into perpendicular distance is 6 meters. But here this force is rotating the beam. ఈ మొత్తం బీమ్ని పాయింట్ ఏ దగ్గర పిన్ చేసి పెడితే ఈ ఫోర్స్ అనేది ఇట్లా పైకి నెట్టడం వల్ల సో బీమ్ అనేది ఎలా రొటేట్ అవుతుంది? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది అనమాట. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి వీ మస్ట్ పుట్ సింబల్ నెగిటివ్. ఓకే, వీ మస్ట్ పుట్ సింబల్ నెగిటివ్. ఓకే, నెగిటివ్ ఈక్వల్ టు ఇంకేం లేవు కాబట్టి ఈక్వల్ టు 0. సో దీన్ని కానీ నేను ఈక్వేషన్ కానీ సింప్లిఫై చేసుకుంటే ఏమవుతుంది? సో దీనివల్ల మొత్తం 0 అయిపోతుంది, దీనివల్ల మొత్తం 0 అయిపోతుంది. సో 40 + 100 - 6 VD = 0. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని చేసుకుంటే 140 = 6 VD. సో దీని కానీ నేను మళ్ళీ సింప్లిఫై చేస్తే ఏమొస్తుందండి? సో దాన్ని మళ్ళీ నేను సింప్లిఫై చేస్తే VD = 140/6 అవుతుంది. సో 140/6 అంటే ఆన్సర్ ఎంత అండి? 140/6 = 23.33. సో ఇదేంటి? కిలో న్యూటన్స్. యూనిట్స్ పెట్టడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో వర్టికల్ రియాక్షన్ ఎట్ పాయింట్ D = 23.33
కిలో న్యూటన్స్. సో మనకి కావాల్సిన రెండో రియాక్షన్ ఇక్కడ వచ్చింది. సబ్స్టిట్యూట్ విడి ఇన్ ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 4 ఇంప్లైస్ ఈక్వేషన్ 4 ఇంప్లైస్ అక్కడ ఏముందండి, విఏ ప్లస్ విడి ఈక్వల్ టు 40 అని ఉంది కాబట్టి, సో విఏ ఈజ్ ఈక్వల్ టు 40 మైనస్ విడి, దట్ ఇంప్లైస్ 40 మైనస్ విడి ఎంత వచ్చింది, 23.33. సో 40 మైనస్ 23.33 ఈజ్ ఈక్వల్ టు 16.67 కిలో న్యూటన్స్. సో విఏ ఈజ్ ఈక్వల్ టు 16.67 కిలో న్యూటన్స్. సో మనం ఇప్పుడు ఏం చేసాము, స్టెప్ 2 సో స్టెప్ 2లో మనం ఏం చేసాము అంటే సపోర్ట్ రియాక్షన్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. సపోర్ట్ రియాక్షన్స్లో మనం చేసింది ఏంటి, హెచ్ఏ హారిజంటల్ రియాక్షన్ ఎట్ పాయింట్ ఏ చేసాము, వర్టికల్ రియాక్షన్ ఎట్ పాయింట్ ఏ చేసాము, అండ్ వర్టికల్ రియాక్షన్ ఎట్ పాయింట్ డి చేసాము. ఓకే, సో ఏవైతే క్యాలిక్యులేట్ చేసుకున్నామో వాటి మొత్తాన్ని ఒక దగ్గర షార్ట్ లిస్ట్ చేసుకున్నాము. అదేంటంటే హెచ్ఏ ఈక్వల్ టు 0, విఏ ఈక్వల్ టు 16.67 కిలో న్యూటన్స్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు రైట్ యూనిట్స్. ఓకే, దెన్ విడి ఈజ్ ఈక్వల్ టు 23.33 కిలో న్యూటన్స్. సో అలా కాకుండా న్యూటన్స్గా చెప్పాలంటే ఏం చేస్తాము, విఏ న్యూటన్స్లో చెప్పాలంటే 16.67, కే ఈజ్ నథింగ్ బట్ 10 క్యూబ్ న్యూటన్స్. అప్ టు మై నాలెడ్జ్. సో యూనిట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రైట్. సో ఇక్కడికి మనకి కావాల్సిన సపోర్ట్ రియాక్షన్స్ 3 రియాక్షన్స్ని మనం క్యాలిక్యులేట్ చేసాం.